హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటి మేమందరూ ఎక్కడికెళ్ళిపోతున్నామా అనుకుంటున్నారా అండి? మీరు కూడా మాతో పాటు వచ్చేయండి. దువ్వాడ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి హాఫ్ కిలోమీటర్ దూరంలో మనకి నాగదేవత అమ్మవారి ఆలయం అంటూ ఉన్నదండి. అది కొంచెం కొండ మీద ఉంటుందండి. ఇలా మేము వెళ్ళాక కాళ్ళందరం కడిగేసుకున్నాక లెఫ్ట్ సైడ్ అనేది కొంచెం దూరం ఎక్కాక మనకి వినాయకుడు అనేది మనకి దర్శనం అనేది ఇస్తారండి. తర్వాత కొంచెం స్టెప్స్ ఎక్కాక మనకి సుబ్రహ్మణ్య స్వామి వారు అనేది కూడా మనకి దర్శనం ఇస్తారు. దానికి లెఫ్ట్ సైడ్ మనకి ఆంజనేయ స్వామి వారు ఉంటారు. ఆంజనేయ స్వామి అటాచ్డే మనకి కొంచెం పైన అయ్యప్ప స్వామి వారు అంటూ ఉంటారు. తర్వాత కొంచెం పైకి అయ్యాక పార్వతీ పరమేశ్వర్లు కూడా మనకి దర్శనం అనేది ఇస్తారు. దానికి ఆపోజిట్ నంది చెవులో నేను ఇలా నా కోరిక అనేది నంది చెవులో చెప్పేశాను. తర్వాత కొంచెం స్టెప్స్ ఎక్కాక మనకి వేప చెట్టు రావి చెట్టు కలిసి ఉంటాయండి. దానికి ఆపోజిట్లోనే మనకి పిల్లేలమ్మ దేవత అమ్మవారు కూడా ఉంటారు. ఆ తల్లిని కూడా దర్శనం ఇచ్చేసుకున్నామండి. మనము కార్తీక మాసంలో అన్ని దేవుళ్ళకి దర్శనం చేసుకోవాలి అనుకుంటే మనము కంపల్సరీగా ఈ గుడికి వెళ్ళాల్సిందేనండి. చాలా చక్కగా ఉంటుందండి, ప్రశాంతంగా ఉంటుంది. అది కూడా కొండ మీద కదండి, చల్లగా ఉంటుంది. అందులోని చలికాలంలో వెళ్తాం కదండి, అంత ఎండగా ఉన్నా సరే మాకు చల్లటి గాలి అన్నమాట. ఫస్ట్ మేము పుట్ట దగ్గరికి అనేది వచ్చేసామండి. పుట్ట దగ్గరికి వచ్చాక చూడండి అమ్మవారు ఎంత అందంగా ఎంత చక్కగా ఉన్నారో. పుట్ట కూడా చాలా బాగుంది కదండి. ఇక్కడ నేను ఫస్ట్ దీపం అనేది పెట్టేసుకున్నామండి. ఇక్కడ దీపం పెట్టేశాక అటు సైడ్ రైట్ సైడ్ పాలని తెచ్చామండి. పాలని తెచ్చేసి పోసామండి. పాలు పోసాం పుట్టలోని. చాలా అందంగా ఉన్నవారు కదండి అమ్మవారు. పుట్ట కూడా చాలా అద్భుతంగా ఉంది కదా. దానికి డౌన్లోని మనకి మళ్ళీ మేము ఫస్ట్ ఆ గుడి టెంపుల్ అనేది దాటొచ్చి ఫస్ట్ మేము పుట్ట దగ్గర దీపం పెట్టేసి అప్పుడు కిందకి అనేది వెళ్ళి మళ్ళీ అమ్మవారిని అనేది మేము దర్శనం చేసుకున్నామండి. ఎంత అద్భుతంగా ఎంత చక్కగా ఎంత ముద్దుగా ఉన్నారో కదండి అమ్మవారు అనేది. నాకు ఆ అమ్మవారిని అలా చూస్తూ ఉండిపోవాలనిపించిందండి. కానీ మీ అందరికీ చూపించాలని నేను చిన్న వీడియో అనేది నేను చేశాను. చూడండి ఆ పాములు అనేవి కూడా నిజంగా సర్పాలు నిజం పాములేమో అన్నట్టు నిజంగా నాకు ఒక్కసారి గూస్ బంప్స్ అనేవి వచ్చాయండి. ఆ పక్కన పాములు కూడా చూడండి ఎలా ఉన్నాయో, ఎంత నిజంగా ఒరిజినల్ పాముల్లో ఉన్నాయి కదండి. అంత బాగున్నారండి అమ్మవారు. నాకు ఆ అమ్మవారిని చూస్తూ చూడా చక్కని తల్లి ఆ పాట పాడాలనిపించింది. అంత బాగున్నారు. దానికి డౌన్లోనండి మనకి శివుడిది విగ్రహం అనేది కట్టారంటండి కొత్తగాన. నేను ఇప్పుడు వెళ్ళేది ఇదే ఫస్ట్ టైం అండి వెళ్ళడం. కార్తీక మాసం కాబట్టి అందరం ఒక్కొక్క రకం తెచ్చుకొని వనభోజనాలు అనేది పూర్తి చేశాము. ఇలా మా కార్తీక మాసంలో నేను ఈ అమ్మవారిని అనేది దర్శనం చేసుకున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.